హాయ్ ఫ్రెండ్స్, నేను పవన్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మరో బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి చెప్పబోతున్నాను. ఇది విన్న తర్వాత మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పిన రిక్రూట్మెంట్స్కి దీనికి కొంచెం వేరియేషన్స్ ఉన్నాయి. అంటే వాటికన్నా ఇది ఎక్కువ శాలరీ ఉంటుంది, పొజిషన్ కూడా బాగుంటుంది, అండ్ పేరుకి ప్రైవేట్ బ్యాంక్ అయినా కూడా దీని పాలసీస్ చాలా బాగా ఉంటాయి. ఓకే, ఇకపోతే ఈ బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి తెలుసుకునే ముందు మీకు ఇలాంటి నా లేటెస్ట్ వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్లోకి స్టేటస్ రూపంలో రావాలి అంటే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. అప్పుడు నేను ఈ ఇలాంటి జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ రూపంలో ఏది చేసినా ప్రతి వీడియో మీ మెయిల్లోకి వచ్చి చేరుతుంది. ఓకే, ఇక ఆ బ్యాంక్ పేరు ఏంటంటే సిటీ యూనియన్ బ్యాంక్. ఓకే, సిటీ యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఇప్పుడు జరుగుతుంది. ఈ సిటీ యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ అనేది ఈ ఇయర్ స్టార్ట్ అయింది 2017లో. 2 పొజిషన్స్కి ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో అంతకుముందు చెప్పిన ఐసిఐసిఐ రిక్రూట్మెంట్ సీనియర్ ఆఫీసర్ కానీ, సేల్స్ ఆఫీసర్ కానీ, కోటాక్ బ్యాంక్ కానీ సంబంధించి కొంతమంది మెయిల్స్ చేశారు. దానికి నేను రిప్లై కూడా ఇచ్చాను. మీ రెజ్యూమ్స్ ఏమైనా ఉంటే తొందరగా పంపించండి. ఆల్రెడీ ప్రాసెస్ అయితే చాలా స్పీడ్గా జరిగిపోతుంది బ్యాంకింగ్ రిక్రూట్మెంట్స్. సో నేను ప్రాసెస్ చేయడానికి రెడీగా ఉన్నాను. వాటి గురించి ఏం డౌట్స్ వచ్చినా నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఇకపోతే ఈ సిటీ యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఏంటంటే మీరు ఒకసారి క్లియర్గా చూస్తే ఇక్కడ చూడండి. సో ఈ బ్యాంక్ అనేది సౌత్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్రైవేట్ బ్యాంక్, గవర్నమెంట్ బ్యాంక్ కాదు, కానీ గవర్నమెంట్ బ్యాంక్ లాగే ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1904లో స్టార్ట్ అయింది, 1904లో. అంటే 113 సంవత్సరాల నుంచి రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ఆల్ ఓవర్ ఇండియాలో 528 బ్రాంచ్లు ఉన్నాయి. దీనికి కొన్ని రివార్డ్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఈ బ్యాంక్ రిక్రూట్మెంట్ ఏంటంటే 2 పొజిషన్స్కి, అంటే అసోసియేట్ అనే పొజిషన్కి అండ్ సీనియర్ అసోసియేట్ అనే పొజిషన్కి రిక్రూట్మెంట్ చేస్తుంది. దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇంటర్వ్యూ రౌండ్స్ ఏంటి, ఇంటర్వ్యూ అయిపోయినాక ట్రైనింగ్ ఎన్ని రోజులు, దానికి ట్రైనింగ్ ఫీ ఎంత, మనకి ట్రైనింగ్లో స్టైఫండ్ ఎంత వస్తుంది, స్టార్టింగ్ శాలరీ ప్యాకేజ్ ఎంత, ట్రైనింగ్ ఎక్కడ, ఇవన్నీ చెప్తున్నాను ఇప్పుడు. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పా కదా, అసోసియేట్ అండ్ సీనియర్ అసోసియేట్ పొజిషన్స్కి ఈ బ్యాంక్ రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేసింది. ఓకే, శాలరీ పొజిషన్స్ మొత్తం చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, డెసిగ్నేషన్ అనేది సీనియర్ అసోసియేట్ అండ్ అసోసియేట్, ఈ 2 పొజిషన్స్కి. అసోసియేట్కి చూసుకుంటే 2.6 lakh పర్ యానం నుంచి 3.7 lakh పర్ యానం వరకు మనకి శాలరీ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా మంత్కి వచ్చేసి 22,000 నుండి 31,000 మధ్యలో ఉంటుంది శాలరీ ఎవ్రీ మంత్. సో మీకు 6 months ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. అంతకుముందు చెప్పిన వీడియోస్లో దేనిలో 6 months ప్రొబేషనరీ పీరియడ్ లేదు. ఈ బ్యాంక్ రిక్రూట్మెంట్ మాత్రం 6 months ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది. ఆ 6 monthsలో ఎవ్రీ మంత్ మనకి స్టైఫండ్గా 14,000 వస్తుంది. ఓకే, ఆ 6 months బ్యాంక్లోనే ట్రైనింగ్ చేయాలి. ప్రతి నెల మనకి 14,000 స్టైఫండ్ రూపంలోనే వస్తుంది. ఇది అసోసియేట్. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసోసియేట్కి చూడండి, శాలరీ ప్యాకేజ్ స్టార్టింగ్ ఎంత ఉంటుందో 3.2 lakh పర్ యానం నుంచి 4.4 lakh పర్ యానం వరకు ఉంటుంది. ఆ మధ్యలో మనకి శాలరీ వస్తుంది. సో మంత్కి వచ్చేసేసి అప్రాక్సిమేట్గా 26,000 నుంచి 36,000 మధ్యలో ఉంటుంది మన శాలరీ. దీనికి కూడా 6 months ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని చెప్పా కదా. దీనికి స్టైఫండ్ అనేది 17,000 ఉంటుంది మనకి ట్రైనింగ్లో. ఓకే, ఇకపోతే రోల్ వచ్చేసేసి క్లర్క్స్ కానీ జూనియర్ క్లర్క్స్ కానీ ఉంటుంది. సీనియర్ అసోసియేట్ అయితే క్లర్క్స్ అని, అసోసియేట్ అయితే జూనియర్ క్లర్క్స్ అంటారు. అక్కడ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి టెల్లర్ కానీ, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ కానీ, కస్టమర్ సర్వీస్ కానీ, లేకపోతే బ్రాంచ్ ఆపరేషన్స్ కానీ ఇలా ఉంటుంది. ఓకే, వీటిలో ఏ రోల్ వస్తుంది సార్ అని మీరు నన్ను అడిగితే మాత్రం ముందుగా చెప్పలేము. ఎందుకంటే ఇది ట్రైనింగ్ పీరియడే దాదాపు 8 months ఉంటుంది. ఓకే, 8 monthsలో 6 months ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుంది బ్యాంక్లో డైరెక్ట్గా. ఫస్ట్ 2 months 1.5 month నుండి 2 months, ఫస్ట్ 1.5 month 2 months మీకు క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎక్కడంటే హైదరాబాద్లోనే ఉంటుంది. ఓకే, హైదరాబాద్లో క్లాస్ రూమ్ ట్రైనింగ్ 1.5 2 months అయిపోయిన తర్వాత మీకు ఒక ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూలో మీరు చూపించే పర్ఫార్మెన్స్ని బట్టి సీనియర్ అసోసియేట్ అనేది డిసైడ్ అయిపోతుంది. మీ పర్ఫార్మెన్స్ బాగా ఉంటే సీనియర్ అసోసియేట్ వస్తుంది, కొంచెం అటు ఇటుగా ఉంటే మాత్రం అసోసియేట్ వస్తుంది. ఓకే, సో ఆ
ఇంటర్వ్యూలో మీరు చూపించే పర్ఫార్మెన్స్ని బట్టి ఇక్కడ రోల్ కూడా అలొకేట్ చేస్తారు. చూడండి, రోల్ అలొకేషన్ డిపెండ్స్ ఆన్ ది పర్ఫార్మెన్స్ ఇన్ ది ఇంటర్వ్యూ. ఓకే, నెక్స్ట్ బ్లెండెడ్ రోల్ అనమాట ఇది. అంటే సేల్స్ ఉంటుంది, బ్రాంచ్ ఆపరేషన్స్ ఉంటుంది. అలా అని ఫీల్డ్కి వెళ్ళేది కాదు, బ్రాంచ్లోనే మీకు ఆపరేషన్స్తో పాటు సేల్స్ కూడా ఉంటుంది. ఓకే, పే రోల్స్ మొత్తం సియుబి పేర్ల మీదే వస్తాయి. మధ్యలో ఏ ఏజెన్సీస్ కన్సల్టెన్సీస్ ఉండవు, డైరెక్ట్గా మీకు సిటీ యూనియన్ బ్యాంక్ నుంచే శాలరీ వస్తుంది. ఈ ప్లేస్మెంట్స్ అనేవి ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో లేవు, ఓన్లీ 7 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఆ 7 రాష్ట్రాల్లో 3 సౌత్ స్టేట్స్ ఉన్నాయి. ఒకటి మన 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి, అది పెద్ద హ్యాపీయెస్ట్ న్యూస్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండిట్లోనూ ఉన్నాయి. తర్వాత తమిళనాడులో ఉంది, ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ అండ్ మధ్యప్రదేశ్. ఈ 7 రాష్ట్రాల్లోనే ఈ రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. ఈ 7 రాష్ట్రాల వాళ్ళకే ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ డెసిగ్నేషన్ ఏంటి, శాలరీ ఏంటి, ప్రొబేషనరీ పీరియడ్ ఏంటి, దాని రోల్ ఏంటి, ఎక్కడెక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి ఎలిజిబిలిటీ. ఈ రిక్రూట్మెంట్కి మనం అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి చూడండి. ఏజ్ అనేది మినిమం 25 years లోపలే ఉండాలి. ఓకే, గ్రాడ్యుయేషన్ కంపల్సరీగా ఉండాలి. అంటే మనం డిగ్రీ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ రిక్రూట్మెంట్కి బీఈ కానీ బీటెక్ కానీ అయితే ఇంకా కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువగా ఉంటుంది. పర్సంటేజెస్ అంటే మనకి 10th నుంచి డిగ్రీ ఆర్ ఇంజనీరింగ్ మధ్యలో ప్రతి దానిలో 55% అబోవ్ ఉండాలి. ఓకే, అండ్ 10th నుంచి ఇంజనీరింగ్ కానీ 10th నుంచి డిగ్రీ కానీ మధ్యలో 10th తర్వాత ఇంటర్మీడియట్ మాత్రమే చదివి ఉండాలి. ఇది పాలిటెక్నిక్ కానీ డిప్లొమా కానీ ఉండకూడదు. ఓకే, అంటే ఏంటంటే 10th +2 +3 ఆర్ +4 ఉండాలి. ఇయర్ గ్యాప్స్ ఉండకూడదు మళ్ళీ. ఓకే, వీటి మధ్యలో 1 సంవత్సరం ఉంటే మాత్రం కొంచెం కన్సిడర్ చేయడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఈ రిక్రూట్మెంట్కి ఎక్కువగా మేల్స్ ప్రిఫర్స్ చేస్తుంది. అంటే 80% మేల్స్నే తీసుకుంటారు, గర్ల్స్ని తీసుకుంటారని నేను చెప్పను, కానీ 20% మాత్రమే ఉంది. ఓకే, హ్యాపీగా ఈ ఛాన్స్, ఈ రిక్రూట్మెంట్ నచ్చిన వాళ్ళు అప్లై చేసుకోదలుచుకుంటే గర్ల్స్ మాత్రం ఇమీడియట్గా అప్లై చేసుకోవాలి. బాయ్స్ కన్నా ముందు గర్ల్స్ స్పీడ్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళ రేషియో చాలా తక్కువ కాబట్టి. నెక్స్ట్ ప్రోగ్రామ్ ప్లాన్ ఆల్రెడీ చెప్పా కదా, మొత్తం ఇలా ఉంటుంది. 7.5 months ట్రైనింగ్ మొత్తం. ఇంకా ఇది ప్రోగ్రామ్ కంటెంట్. మనకి అన్ని నెలల పాటు ట్రైనింగ్లో ఇచ్చే మాడ్యూల్స్ అన్నీ ఇలా ఉంటాయి మొత్తం. ఒక్కసారి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఈ ఫీచర్స్, అదర్ ఫీచర్స్, అసలు దీనికి రిక్రూట్మెంట్కి ఎలిజిబిలిటీ మాకు ఉంది అనుకుంటే దీనికి అడ్మిషన్ ఎలా సార్ అంటే, అడ్మిషన్ అనేది మీకు స్టార్టింగ్ సేమ్ 500 అప్లికేషన్తో స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్తో స్టార్ట్ అయిన తర్వాత మీకు ఒక టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది. ఓకే, ఈ రెండిట్లో ఎవరైతే పర్ఫార్మెన్స్ బాగా చూపిస్తారో వాళ్ళు ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. సిటీ యూనియన్ బ్యాంక్ PGDBP, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారు. దీనికి ట్రైనింగ్ ఫీ వచ్చేసేసి సేమ్ ICICI సీనియర్ ఆఫీసర్కి ఎంతో దీనికి కూడా అంతే ఉంటుంది. 2 బ్యాంకులకి ఒకటే ట్రైనింగ్ ఫీ ఎలా పెట్టారంటే, ఈ 2 బ్యాంకులు రిక్రూట్మెంట్ చేసేది NIIT కాబట్టి. ఓకే, NIIT IFBI అనే రిక్రూట్మెంట్ అనేది చేస్తుంది. సో ట్రైనింగ్ ఫీ అనేది 80,000 ప్లస్ సర్వీస్ ట్యాక్స్ మొత్తం కలుపుకొని 92,000 అవుతుంది. లంసమ్ అమౌంట్ అంటే ఎట్ ఏ టైం పే చేసుకుంటే మాత్రం మీకు కొంత అమౌంట్ తగ్గుతుంది, ఎక్కువ ఏం కాదు, కొంత తగ్గుతుంది. ఒకేసారి పే చేయలేము అనుకుంటే మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసుకునే పని అయితే ఇలా ఉంటుంది. ఇన్స్టాల్మెంట్ మోడ్ 80,000 ప్లస్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, పే చేసుకుంటే ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్లో మీకు ట్రైనింగ్ ఇచ్చే ఫ్యాకల్టీస్ కానీ ఆ ట్రైనర్స్ కానీ అలాంటి వాళ్ళు చిన్న వాళ్ళు కాదు, 25 సంవత్సరాలు పైగా బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బ్యాంక్లో పెద్ద స్థానాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళే మీకు ట్రైనర్స్గా ఉంటారు. అంటే మీరు ఫస్ట్ డే నుంచే జాబ్ చేస్తున్నట్లు వాళ్ళ ట్రైనింగ్లో. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇంతకుముందు రిక్రూట్మెంట్కి ఎంత డిఫరెన్స్ ఉందో. ఒక సాఫ్ట్వేర్ జాబ్ లేక పెద్ద ఐటీ జాబ్కి స్టార్టింగ్ ఎంతైతే శాలరీ ప్యాకేజ్ ఉంటుందో అంత శాలరీ ప్యాకేజ్ ఇక్కడ ఉంది. చూశారు కదా, 2.6 lakh, మినిమం 2.6 lakh per annum నుంచి 4.4 lakh per annum మధ్యలో మనం శాలరీ గెయిన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది.
అంటే మీకు మంత్కి 22,000 అనేది మినిమం, 36,000 అనేది మ్యాక్సిమం. ఎంత శాలరీ ప్యాకేజ్ రావాలి, ఎంత శాలరీ ప్యాకేజ్ వస్తుంది అనేది మాత్రం నేను ముందుగా మీకు చెప్పను. ఓకే, చెప్పలేను కూడా, ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇంటర్వ్యూలో విపరీతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు ట్రైనింగ్లో కొంచెం డల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్రైనింగ్లో డల్ అయ్యి శాలరీ ప్యాకేజ్ తక్కువ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ట్రైనింగ్లో ఎంత ఎఫర్ట్స్, ఎంత కష్టపడితే అంత బాగా మనకు మంచి పొజిషన్ రావడానికి, మంచి శాలరీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో మీకు 2.6 ల్యాక్ కావాలా, 4.4 ల్యాక్ కావాలా అనేది మీరు ముందుగా డిసైడ్ చేసుకొని, ఎవరికైనా 4.4 కావాలని అనుకుంటారు, కానీ అనుకుంటే సరిపోదు. మీరు స్టార్టింగ్ అడ్మిషన్ అప్పుడే ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వాలి, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవ్వాలి. ట్రైనింగ్ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అయిన తర్వాత ఆ 45 డేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్, 1.5 మంత్, ఆ 45 డేస్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది పక్కాగా 100% అటెండెన్స్తో పక్కాగా ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎఫర్ట్స్ పెట్టాలి. అది అయిపోయిన తర్వాత బ్యాంక్ వాళ్ళు కండక్ట్ చేసే ఇంటర్వ్యూ, ఆ ఇంటర్వ్యూ అనేది డివైడ్ చేస్తుంది. అసోసియేట్స్గా కొంతమంది సెలెక్ట్ అవుతారు, సీనియర్ అసోసియేట్గా కొంతమంది సెలెక్ట్ అవుతారు. ఆ రెండిట్లో దేనికి సెలెక్ట్ అవ్వాలనేది ముందుగా ఎవరూ చెప్పలేరు. ఓకే, అది మీరు చూపించే పర్ఫార్మెన్స్ని మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ రోల్ గురించి అన్నిటి గురించి చెప్పాను కదా. సో ఇంతకు ముందు చెప్పిన రిక్రూట్మెంట్స్కి ఈ రిక్రూట్మెంట్కి పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, మనం పే చేసే ట్రైనింగ్ ఫీ అనేది మనకి స్టైఫండ్ రూపంలోనే మనకి వెనక్కి వచ్చేస్తుంది. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 90,000 పే చేస్తున్నామంటే, ఇక్కడ చూడండి, అసోసియేట్కి 14,000 వస్తుంది ఎవ్రీ మంత్ స్టైఫండ్ 6 months పాటు. అంటే 14 × 6 14,84,000 మనకి 6 monthsలోనే వచ్చేస్తుంది. అంటే దాదాపు మన ట్రైనింగ్ ఫీ అనేది మనకి స్టైఫండ్ రూపంలోనే వచ్చేస్తుంది. అంటే బ్యాంక్ కానీ ఈ కంపెనీ కానీ ఉంచుకునేదంటూ ఏమీ లేదు. ఇదైతే ఇంకా ఎక్కువ, మన ట్రైనింగ్ ఫీ దాటిపోతుంది. ఇంకా మనం పే చేసే ట్రైనింగ్ ఫీ మనకి వచ్చేస్తుంది, ప్లస్ బిందాస్ అయిన కెరియర్, భయంకరమైన శాలరీ ప్యాకేజ్, పెద్ద పొజిషన్ అండ్ గౌరవప్రదమైన ఉద్యోగం అనేది మన చేతిలో ఉంటుంది. ఈ జాబ్ వస్తే మాత్రం ఎవరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత మంచి జాబ్, అంత మంచి పొజిషన్, అంత మంచి శాలరీ. ఓకే, ఇకపోతే సిటీ యూనియన్ బ్యాంక్ అంటే దాదాపు 113 సంవత్సరాల నుంచి ఉందని చెప్పాను కదా. ఇది పేరుకి ప్రైవేట్ బ్యాంక్ అయినా దీని పాలసీస్ కూడా చాలా బాగుంటాయి. మీరు సెలెక్ట్ అయితే చాలు, మీకే తెలుస్తుంది. బ్లెండెడ్ రోల్ అనే కానీ చాలా బాగుంటుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఆల్రెడీ ఇప్పుడు చెప్పేశాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ బాక్స్లో మీ సందేహాలు ఏమున్నా సరే కామెంట్స్ రూపంలో టైప్ చేసి పంపించండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని వాట్సాప్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ షేర్ చేయండి. దానికన్నా ముందు ఇలాంటి వీడియోస్ మీకు డైరెక్ట్గా మీ మెయిల్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు జస్ట్ ఈ వీడియో చూసి వదిలేస్తారు. తర్వాత నేను చేసే మంచి మంచి వీడియోస్ మీ మెయిల్లోకి రావు, మీకు తెలియదు, మీకు నోటిఫికేషన్ రూపంలో రాదు. ఓకే, అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఒక ప్రోగ్రామ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ప్రైవేట్ బ్యాంకులే కాదు, ఇంకా కొన్ని బీపీఓ, ఐటీ, నాన్ ఐటీ కూడా ఉన్నాయి. నేను 1 by 1 పక్కాగా 100% అంటేనే నేను మీకు వీడియో రూపంలో చేసి పెడతాను. ఓకే, అందుకే కొంచెం గ్యాప్ తీసుకొని వీడియో అనేది ప్లేస్ చేస్తున్నాను. నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఇంకా చాలా మంచి రిక్రూట్మెంట్, అది కూడా చేస్తాను. సో ఆ వీడియో పోస్ట్ చేసేలోపు మీకు ఏ డౌట్స్ వచ్చినా ఈ రిక్రూట్మెంట్ గురించి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ.